ఎదరంతా ఫాగీగా అయితే ఉంది. నిజంగా కోనసీమ అందాలంటే కోనసీమ అందాలన్నమాట ఇవన్నీ. గుడ్ మార్నింగ్ నర్సాపూర్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రైట్ నో మన నర్సాపూర్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. ఈ రోజు మన జర్నీ వచ్చి నర్సాపూర్ టు విజయవాడ అయితే చేస్తున్నాం అనమాట. అది ఏ ట్రైన్ అంటే గుంటూరు ఫాస్ట్ ఉంది కదా, ఆ ట్రైన్కి అయితే చేస్తున్నాం అనమాట ఈరోజు మన వ్లాగ్. ఇది చూడండి, ఇక్కడ మన బైక్స్ పార్సల్ చేస్తారు కదా, పార్సల్ ఆఫీస్ అనమాట ఇది వచ్చి మనకి రైల్వే స్టేషన్ పార్కింగ్ స్టాండ్ అనమాట ఇదంతానే. సో ఈ రోజు మన జర్నీ ట్రైన్ వచ్చి ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ 6కి అయితే ఉంటుంది కదా, ఆ ట్రైన్కి అనమాట. ఆ ట్రైన్ ఇప్పుడు మొన్నటి వరకు 1వ తారీఖు దాకా మన విజయవాడ దాకా వెళ్ళేది, ఇప్పుడు ఎక్స్టెన్షన్ అయితే చేశారు. గుంటూరు నుంచి డోన్ కూడా వెళ్తుంది అనమాట. నర్సాపూర్ స్టేషన్ టర్మినల్ స్టేషన్ అనమాట. టర్మినల్ స్టేషన్ అని ఎందుకంటారంటే మనకి ట్రైన్స్ ఇక్కడతో స్టాప్ అయితే అయిపోతాయి అనమాట. లాస్ట్ స్టేషన్ ఇది అనమాట. సో మనకు ట్రైన్ వస్తుంది చూసారా లోపలికే, అది నర్సాపూర్ ధర్మవరం వయా తిరుపతి అనమాట. ఈవినింగ్ 5:30కి అయితే బయలుదేరుతుంది నర్సాపూర్ నుంచి. తిరుపతి వెళ్ళాలంటే చాలా మంది ఈ ట్రైన్కే వెళ్తారనమాట. సో మన ట్రైన్ అయితే ఇదిగోండి ప్లాట్ఫామ్ 2లో అయితే ఉంది. మన ట్రైన్ టైం అయిపోతుంది కదా, స్పీడ్కి వెళ్ళి మన లోకో ఏదో చూసి వచ్చేద్దాం పదండి. మనకి ట్రైన్ మొన్నటి వరకు విజయవాడ దాకా వెళ్ళేది, మొన్న 1వ తారీఖు నుంచి అయితే ట్రైన్ ఎక్స్టెన్షన్ చేశారు. ఇదిగోండి చూడండి, నర్సాపూర్ టు గుంటూరు డోన్ అనమాట. ఇన్నాళ్ళు అయితే మనకి నర్సాపూర్ టు విజయవాడ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయింది. ఇప్పుడు గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి డోన్ అయితే ఎక్స్టెన్షన్ అయితే చేశారన్నమాట ట్రైన్ని. మన ట్రైన్కి ఏ లోగో అటాచ్ చేసేటో చూపిద్దాం మనప్పుడు ట్రైన్ అయితే సిగ్నల్ అయితే పడిపోయింది. సో దానివల్ల నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. మనకి విండో సీట్ కావాలి కాబట్టి వచ్చేస్తున్నాను. లేకపోతే మన విండో సీట్ కానీ లేకపోతే కానీ బ్లాగ్ అయితే వేస్ట్ అయిపోద్ది. మీకు కనుక ట్రైన్ ఎక్కాలంటే ఫ్రంట్కి అయితే వచ్చేయండి. ఫ్రంట్ ట్రైన్ అంతా ఖాళీగా అయితే ఉంటుంది అనమాట. బాయ్ నర్సాపూర్. మనకి ఇదిగోండి ధర్మవరం ట్రైన్ కూడా లోకో అయితే అటాచ్ చేస్తారు. ఇది P4 లోకో అనమాట. ఎలాగ వచ్చింది కదా, ఇప్పుడు క్లీనింగ్ అయితే అటు సైడ్ అయితే ట్రాక్స్ ఉన్నాయి కదా, అటు సైడ్ అయితే ప్లేస్మెంట్ ఇవ్వడానికి అయితే లోకో అయితే సెట్ చేసి రెడీగా ఉన్నారు. మన ట్రైన్ క్లియర్ అవ్వగానే దాన్ని సిగ్నల్ ఇచ్చి అటు పెట్టేస్తారనమాట. మన ఈ ట్రైన్ జర్నీ వచ్చి 138 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాం. నెక్స్ట్ మనకి 19 స్టేషన్లు అయితే మనం అయితే టచ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, మనకి అంతా వెదర్ అంతా ఫాగీగా అయితే ఉంది పొలాల మధ్య. ఇప్పుడైతే మన నర్సాపూర్ డిపార్చర్ అయితే అవుతుంది ట్రైన్. మొత్తం యాడ్ మొత్తం క్లియర్ చేసుకుంటుంది అనమాట. క్లైమేట్ ఏముందబ్బా, ఫాగీగా. నిజంగా కోనసీమ అందాలంటే కోనసీమ అందాలన్నమాట ఇవన్నీ. ఎంత చల్లగా ఉందో వాతావరణం. ఏం కొడుతున్నాడు బండి. ఇప్పుడు మనం పాలకొల్లు అయితే ఎంటర్ అవుతున్నాం. పాలకొల్లు గేట్ లో మనకి ఒక బస్సు అయితే కనపడింది. అది వచ్చి మనకి భీమవరం టు అమలాపురం అనమాట వయా పాలకొల్లు. వెల్కమ్ టు పాలకొల్లు. ఈ పాలకొల్లులో మనకి యాజ్ యూజువల్ గా 1 మినిట్ అయితే స్టాప్ అయితే ఉంటుంది. ఆ స్టాప్ చూసుకొని మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోద్ది. పాలకొల్లులో కూడా చాలా క్రౌడ్ అయితే ఎక్కారు. పాలకొల్లు అయితే మాక్సిమం ఏ ట్రైన్ అయినా సరే ఫుల్ అయిపోద్ది అనమాట. పాలకొల్లు ఒకటి, భీమవరం ఒకటి. పాలకొల్లులో ఎవరైనా ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి. ఏంటంటే నా వీడియో పాలకొల్లు చేరిందని కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా మనకి. బాయ్ పాలకొల్లు. వెల్కమ్ టు లంకల కోడేరు. ఈ లంకల కోడేరు స్టేషన్ డెవలప్ చేశారు కానీ ఎక్కడికక్కడ మెయింటెనెన్స్ లేక చాలా దారుణంగా అయితే ఉంది స్టేషన్. ఇక్కడ కూడా మన యాజ్ యూజువల్ స్టాప్ 1 మినిట్ అయితే స్టాప్ అయితే అయింది. నెక్స్ట్ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ లంకల కోడేరు. వెల్కమ్ టు వీరవాసరం. మనకు కూడా యాజ్ యూజువల్ ఇక్కడ అయితే 1 మినిట్ అయితే స్టాప్ అయితే ఉంటది. ఎస్, ఇప్పుడైతే మన ట్రైన్ కి అయితే సిగ్నల్ పడింది. వీరవాసరం నుంచి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చి మనకి 6:36 అయితే అయింది. బాయ్ వీరవాసరం. ఇది కూడా మనకు బస్సు కనబడుతుంది కదా, అది భీమవరం నుంచి రాజమండ్రి అయితే వెళ్తుంది వయ్యా వీరవాసరం. మనకి ఇక్కడ సంరక్షణ కూడా 1 మినిట్ అయితే స్టాప్ అయితే ఉంటుంది. ఆ స్టాప్ ముగించుకుని మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ సంరక్షణ వెళ్ళాలని ఇది మెయిన్ గేట్ అనమాట భీమవరం వెళ్ళడానికి. మన ట్రైన్ భీమవరంలో అవుట్లో ఆగిపోయింది. ఎందుకని చెప్పి చూసేటప్పటికి అక్కడ ప్లాట్ఫామ్స్ ఖాళీ లేనట్టున్నాయి. సో దానివల్ల మన ట్రైన్ అయితే ఇక్కడ ఆఫ్ చేశారు. మన ఎదుగున్న ట్రైన్ వస్తుంది చూడండి, అది నర్సాపూర్ టు హుబ్లీ అనమాట. మనకి గట్టిగా వీసి వచ్చిన ట్రైన్ అయితే ఇది అనమాట. మన హుబ్లీ ట్రైన్ తీసుకెళ్తున్న లోకో వచ్చి P4 లోకో అనమాట. వెల్కమ్ టు భీమవరం.
భీమవరంలో అయితే మనకి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది ట్రైన్. భీమవరంలో ఎవరైనా వీడియో చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి బ్రో. డబుల్ లైన్ వచ్చాక భీమవరం కూడా 5 ప్లాట్ఫామ్స్ అయితే డెవలప్ చేశారు. ఇన్నాళ్ళు 3 ప్లాట్ఫామ్స్ ఉంది, ఇప్పుడు 5 ప్లాట్ఫామ్స్ అయితే డెవలప్ చేశారు. ప్రజెంట్ టైం వచ్చి 7:05 అయితే అవుతుంది. మన భీమవరం అయితే స్కిప్ చేస్తున్నాం అనమాట. బాయ్ బాయ్ భీమవరం. ఇదిగోండి అక్కడ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా, బిల్డింగ్ లో అయితే పార్సల్ ఆఫీస్, టికెట్ కౌంటర్స్ అన్ని అక్కడైతే అవైలబిలిటీ ఉంటాయి అనమాట. వెల్కమ్ టు భీమవరం టౌన్ స్టేషన్. మనకి ప్లాట్ఫామ్ 1 మీదకి అయితే వచ్చింది ట్రైన్. చూడండి జనాలు ఎంత రద్దీగా అయితే ఉన్నారో, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. 1 మినిట్ స్టాప్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ భీమవరం టౌన్. వెల్కమ్ టు ఉండి. యాజ్ యూజువల్ గా మనకి ఇక్కడ 1 మినిట్ స్టాప్ అయితే ఉంటది. 1 మినిట్ స్టాప్ ముగించుకొని మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి భీమవరం, ఉండి, ఆకివీడు ఇవన్నీ ఏరియాలో చూస్తే గుర్తొచ్చింది మనకి ఆక్వా అనమాట. రెయ్యి పెంపకాలు అయితే ఎక్కువ అయితే ఉంటాయి అనమాట ఈ ఊర్లో. బాయ్ బాయ్ ఉండి. వెల్కమ్ టు ఆకివీడు. ఇక్కడ మనకు కూడా 1 మినిట్ అఫీషియల్ స్టాప్ అయితే ఉంటుంది మనకి. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1 కి అయితే వచ్చి ఉంది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువైతే ఉన్నారు. మన నెక్స్ట్ స్టాప్ కైకలూరు. వెల్కమ్ టు కైకలూరు. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ 1 మినిట్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా. 1 మినిట్ స్టాప్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ కైకలూరు. ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వచ్చి మండవెల్లి. వెల్కమ్ టు మండవెల్లి. ఈ వాటర్ బాటిల్ అమ్మాయి అయినా ఎవరో అమౌంట్ ఇచ్చారు, మిస్ అయిపోయినట్టు పరిగెట్టిస్తున్నాడు, కానీ ఆయన వద్దు వద్దు అంటున్నాడు అనమాట. బాయ్ బాయ్ మండవల్లి. కానీ ట్రైన్ మిడ్ సెక్షన్ లో కొడుతున్నాడు అబ్బా. 90, 92, 93 మామూలుగా లేదబ్బా, మామూలు కొట్టట్లేదు ట్రైన్ అయితే. వెల్కమ్ టు మోటూర్. మన మోటూరు వచ్చేటప్పటికి టైం అయితే 8:12 అయితే అవుతుంది. యాజ్ యూజువల్ గా మనం 1 స్టాప్ తీసుకొని మనం అయితే మోటూర్ నుంచి స్టార్ట్ అయితే అయిపోతాం. బాయ్ బాయ్ మోటూర్. మన మోటూర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి గుడివాడ జంక్షన్ అనమాట. జంక్షన్ అని ఎందుకంటారంటే 3,000 అంటే మన భీమవరం, విజయవాడ 2,000 అయినాయి కదా. 3వ వే అంటే మచిలీపట్నం వెళ్ళే వే అయితే. ఈ 3 కలిసినప్పుడు జంక్షన్ అంటారు అనమాట. బై రోడ్ వెళ్ళాలంటే ఇదిగోండి ఇలాగ వెళ్తే కనుక మనం మచిలీపట్నం అయితే వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇలాగ వెళ్తే మనం మచిలీపట్నం అయితే వెళ్తామంట. మచిలీపట్నం వెళ్ళే ట్రాక్స్ అనమాట ఇవి. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. మన ట్రైన్ వచ్చి 2 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చింది. ఇక్కడ కూడా 5 ప్లాట్ఫామ్స్ అయితే డెవలప్ అయితే చేశారు. మనకి అక్కడ కనిపిస్తుంది కదా మెమో ఎక్స్ప్రెస్, అది గుడివాడ నుంచి మచిలీపట్నం అయితే వెళ్తుంది. దీంట్లో జనాలు దాంట్లో ఎక్కిన తర్వాత అప్పుడైతే స్టార్ట్ అవుద్ది అనమాట. దానికి లింక్ అనమాట ట్రైన్. మనం అతి త్వరలో నర్సాపూర్ నుంచి మచిలీపట్నం వ్లాగ్ అయితే చేస్తాం అనమాట. నర్సాపూర్ నుంచి గుడివాడ నుంచి మనం ఆ ట్రైన్ ఎక్కి మచిలీపట్నం జర్నీ అయితే అతి త్వరలో వ్లాగ్ అయితే తీస్తాం. మన ట్రైన్ వచ్చి చాలాసేపు అవుతుందని చూసేటప్పటికి మన ప్లాట్ఫామ్ 3కి అయితే ఒక స్పెషల్ ట్రైన్ అయితే వస్తుంది. ఆ ట్రైన్ ఏంటంటే మచిలీపట్నం టు షిరిడి అనమాట. వీక్లీ స్పెషల్ ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టాడు మనకి. అది వీక్లీ స్పెషల్ ట్రైన్ కాబట్టి ఎక్కడ ఆగదనమాట. గుడివాడ ఆగితే నెక్స్ట్ విజయవాడ అనమాట. మనకి మధ్యలో 2-3 స్టాపులు ఉన్నాయి కాబట్టి మన ట్రైన్ అయితే ఇక్కడైతే ఆపేశారు, దాన్ని పంపిస్తున్నారు అనమాట. మనకి ప్లాట్ఫామ్ 4లో కూడా మెమో ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అతి త్వరలో మెమో ఎక్స్ప్రెస్లో కలుసుకుందాం. బాయ్ మెమో ఎక్స్ప్రెస్. మనకి లైన్ అయితే క్లియర్ అయినట్టుంది. మన సిగ్నల్ ఇచ్చాడు, మన ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. బాయ్ బాయ్ గుడివాడ జంక్షన్. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చి దోసపాడు అనమాట. దోసపాడులో అయితే మనకి స్టాప్ అయితే లేదు. చూడండి ట్రైన్ ఎంత స్పీడ్గా వెళ్తుందో. వెల్కమ్ టు ఇందూపల్లి. మనం ప్లాట్ఫామ్ 1లోకి అయితే రావాలి. గూడ్స్ ట్రైన్ ఉండడం వల్ల మనకి 2లోకి అయితే ఇచ్చాడు. మన అఫీషియల్ స్టాప్ 1 మినిట్ అయిన తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. చూడండి గూడ్స్ ట్రైన్లో స్లీపర్లు అయితే ఉన్నాయి. మన ట్రాక్ కింద ఉంటాయి కదా, వాటిని స్లీపర్లు అంటారు అనమాట. వాటిని అయితే రీమోడల్ చేస్తున్నారు, అంటే పాత తీసి కొత్త చేస్తున్నారు. ఈ 2 మిషన్లు చూసారా, 2 మిషన్లో అవి వాటిని సెట్ చేస్తాయి అనమాట. డీజిల్లోకి అయితే ఫుల్ చేస్తుంది దీన్ని. బాయ్ బాయ్ ఇందూపల్లి. తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి తరిగొప్పల. యాజ్ యూజువల్గా మనం స్టాప్ అయిన తర్వాత తరిగొప్పలు అయితే స్కిప్ చేస్తున్నాం. బాయ్ బాయ్ తరిగొప్పల. వెల్కమ్ టు రామవరప్పాడు. ఈ రామవరప్పాడు స్టేషన్ నుంచి మనకి గుణదల వెళ్ళాలంటే ఇక్కడైతే చాలా మంది దిగిపోతారు. ఇక్కడ నుంచి అయితే దగ్గర అనమాట గుణదల. 1 మినిట్ అఫీషియల్ స్టాప్ అయిన తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ రామవరప్పాడు. మనకి రామవరప్పాడు తర్వాత మధురానగర్ అనమాట. వెల్కమ్ టు మధురానగర్. మనం 1 మినిట్ స్టాప్ అయిన తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. క్రౌడ్ అయితే చాలా అయితే దిగారు అనమాట ఇక్కడ. ఎందుకంటే నెక్స్ట్ స్టేషన్ మనకి విజయవాడ కాబట్టి మ్యాక్సిమం అందరూ ఇక్కడ దిగిపోతారు. బాయ్ బాయ్ మధురానగర్.
ఇదిగోండి ఈ సిగ్నల్ అయితే ఉంది కదా, ఈ సిగ్నల్ అయితే మనకు తెలుస్తుంది అనమాట ఏ ప్లాట్ఫామ్ కి వెళ్తామని చెప్పి ఈ సిగ్నల్ అయితే మెన్షన్ చేస్తారు మనకి. ఇదిగోండి ఈ బ్లూ కలర్ రేకుల షెడ్ అని చూసారా, దీంట్లో మనకి ట్రైన్ లో బెడ్ షీట్లు వేస్తారు కదా, అవి అయితే ఇక్కడైతే వాషింగ్ చేస్తారు. జస్ట్ మన ఫైనల్ స్టేషన్ అయితే వచ్చేసింది. వెల్కమ్ టు విజయవాడ. రైట్ నో టైం అయితే ఇప్పుడు 9:55 అయితే ఉంది. మన ట్రైన్ రైట్ టైం అయితే వచ్చేసింది అనమాట. వెల్కమ్ టు విజయవాడ. మనం దిగే ప్లాట్ఫామ్ వచ్చి నెంబర్ 2 లోకి అయితే వచ్చింది అనమాట మన ట్రైన్. ఓకే, ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేసాం. ఓకే, సైనింగ్ ఆఫ్, బాబాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇటువంటి కంటెంట్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయి, మీరైతే మిస్ అయిపోతారు అనమాట. ఓకే, సైనింగ్ ఆఫ్, బాబాయ్.